feeling so fresh, totally relaxed. That's wonderful, friends. Welcome you all. Relaxed. We are all wonderful beings with so much energy. అనంతమైనటువంటి శక్తితో మనం ఉన్నటువంటి జ్ఞానవంతులం అందరం కూడా. మన గురించి మనం తెలుసుకుంటాం. నేను జ్ఞానవంతుడిని అని మనం గుర్తిస్తున్నాం అంతే. మౌలికంగా అందరూ జ్ఞానవంతులే. ఆల్రెడీ వీఆర్ ఎన్లైటెడ్ బీయింగ్. కాకపోతే నిద్రపోతున్నాం, ఒకసారి నేను నిద్ర లేచి ఎస్ ఐఎమ్ ఎన్లైటెడ్ అని తెలుసుకున్నాం అంతే. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ దట్ యు వేక్ అప్. ఇట్స్ కాల్డ్ డైమండ్ ఇన్ ద పాకెట్. యు ఆర్ సర్చింగ్ ఫర్ ద డైమండ్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్. Where is my diamond? Where is my diamond? But it is in your pocket. మనం ఏదైతే వెతుకుతున్నామో ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానము, it already is there. You are in that. You are living it. But the only thing is we have not recognized it. Now the time has come to recognize it. మన శక్తి కూడా అంతే. అందుకే ఎన్లైటన్మెంట్ అనేది కూడా ఒక మిత్. Because already you are enlightened. Only thing is మేల్కొంటున్నావు అంతే. One day you will laugh at yourself. ఒక నవ్వు వస్తుంది. ఇంతవరకు ఎంత వెతుకులాట చేశాను నేను ఆల్రెడీ దాట్, ఐఎమ్ దాట్ ఆల్రెడీ. ఆల్కమిస్ట్ అనే పుస్తకం ఎంతమంది చదివారు? పాలో కోయల్హో ఆయన రాసినటువంటి పర్సవేది అని తెలుగులో ఉన్న చక్కగా బెస్ట్ బుక్ అండి. అందరూ చదవాల్సిన పుస్తకం. పర్సవేది పాలో కోయల్హో అనే ఈ బ్రెజిలియన్ మాస్టర్ రాసినటువంటి చక్కని పుస్తకం. దాంట్లో ఆ కథ సమరీ ఏంటంటే ఒక నిధి కోసం, సంపద కోసం అతను అంతా వెతుకుతాడు. ఎన్నో దేశాలు తిరిగి దాంట్లో వాళ్ళ ఇంటికి వస్తాడు. ఫైనల్ గా ఎక్కడ దొరకదు. వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఇంట్లోనే ఉంది కాబట్టి అక్కడే ఉంది. అంటే దాని యొక్క అంతరార్థం ఏంటంటే అంతా వెతుకుతాం ఈ ఆత్మజ్ఞానం కోసం. అంతా మళ్ళీ మన దగ్గరికి రావాల్సిందే. మనం ఈ గురువు అని, ఆ గురువు అని, ఈ పుస్తకాలు, ఇది ఎంతో ప్రయత్నాలు, ఆరాటం అన్ని చేసి మళ్ళీ మన దగ్గరికి మనమే రావాల్సిందే. అంతా మన ఇంట్లోనే ఉంది, ఇక్కడే ఉంది. విల్ కమ్ బ్యాక్ ఇన్ ఫుల్ సర్కిల్. సో ఈ మధ్యాహ్నం మనం ఈ టాపిక్ సూక్ష్మ శరీర యానం గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, చాలా మంది వరకు చక్కని అనుభవాలు ఆల్రెడీ పొందారు. కానీ ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. One of the best experiences in the spirituality, soul science, spiritual science field is astral travel experience. Beginners నుంచి అడ్వాన్స్డ్ మెడిటేటర్స్ వరకు అందరికీ ఈ అనుభవాలు కలుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. వాటి నుంచి ఎంతో నేర్చుకుంటుంటాం. మనం ఎంతో చెప్పుకోవాలి దీని గురించి, ఈ ఎక్స్పీరియన్సెస్ గురించి. సో ఎంతమందికి ఇక్కడ సూక్ష్మ శరీరం రిలీజ్ అయిందండి బాడీ నుంచి? వెరీ గుడ్. చాలా మంది అనుభవాలు, ఏదో ఒక అనుభవం, ఏదైనా మెడిటేషన్ అన్నా వస్తుంది, లేకపోతే మీ కలర్ రూపంలో కానీ మీ సూక్ష్మ శరీరం స్థూల శరీరం విడిపడడం అనేది జరిగి ఉండొచ్చు. లేకపోతే ఒక్కసారి క్షణిక కాలంలో కూర్చున్నారు మెడిటేషన్ లో, జస్ట్ వెరీ క్విక్ యాస్ట్రల్ ట్రావెల్, ఒకసారి మీరు ఇంకొక ప్లేస్ లో ఉండి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు బాడీలోకి, అదన్నా జరిగి ఉండొచ్చు. కానీ ఎరుకతో సూక్ష్మ శరీర ప్రయాణం చేయడం అనేది నేర్చుకోవాలి. దాని యొక్క స్టేజెస్ ని, ఆ యొక్క ఎట్లా ఆ మెలకువల్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు సైకిల్ తొక్కడం ఉంది, ఆ మెలకువలు నేర్చుకోవాలి. సైకిల్ తొక్కడం అనేది
అది ఎట్లా వస్తుంది? ప్రాక్టీస్తోనే. సైకిల్ తొక్కడం ఎలా అని పుస్తకం రాశాడు, ఆ పుస్తకం ఎంతగా చదవలేండి, రాదు. ఒక 2 రోజుల వర్క్ షాప్ పెట్టేశారు సైకిల్ తొక్కడం ఎలా అని. ఆయన లెక్చర్ల మీద లెక్చర్లు ఇచ్చి దంచుతున్నాడు, కానీ అది రాదు. సైకిల్ ఎక్కి డైరెక్ట్ తొక్కాల్సిందే. యాస్ టు ట్రావెల్ కూడా అంతే. అందుకే ఎక్కువ మాట్లాడద్దు మనం. ఓన్లీ ఎంత రీసెర్చ్ చేస్తారో అది ప్రెజెంట్ చేస్తాను అంతే. నేను ఎంతగా చెప్పలేండి మీకు, ఆ రుచి మీరు అది తీసుకుని మీరు చేస్తే కానీ అది తెలియదు. సో నాకు కలిగినటువంటి కొన్ని అనుభవాల్లో ముఖ్యమైనటువంటి అనుభవాలు సూక్ష్మ శరీర యానం అనేది నాకు నా ఫేవరెట్ ఎక్స్పీరియన్స్. అది ఫస్ట్ టైం అది జరిగినప్పుడు ఇట్లా కూడా జరుగుతుందా అని నాకు ఒక ఆనందం వేసింది. ఇది భలే ఉంది ఎక్స్పీరియన్స్. బాడీ తేలికైపోయి పైకి వెళ్ళిపోయి టచ్ అవుతున్నా, రూఫ్ టచ్ అవుతున్నా, అండ్ తేలియాడుతుంది బెలూన్ లాగా. నేనేంటి ఇట్లా తేలియాడుతున్నాను, కింద చూస్తే నా బాడీ మెడిటేషన్ లో కూర్చుని ఉంది, పైనుంచి నా బాడీని నేను చూసుకుంటున్నాను. చాలా మంచి మధురానుభూతి అది. స్థూలము సూక్ష్మము విడిపడడం, వేరు కావడం, సెపరేషన్ బిట్వీన్ గ్రాస్ బాడీ అండ్ సటిల్ బాడీ. స్థూలము సూక్ష్మము ఆ రెండు వేరుపడడం అనే ఈ ప్రక్రియ ఉంది, అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ టేస్ట్ ఎన్నో జన్మల ప్రాక్టీస్ లేకపోతే ఈ జన్మలో ఎంతో మీరు సాధన చేస్తే కానీ యాక్సిల్ ట్రావెల్ రాదు. ఆల్రెడీ ఎన్నో జన్మలో సాధన చేస్తున్న వాళ్ళకి కూర్చోగానే యాక్సిల్ ట్రావెల్స్ కూర్చోగానే థర్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. మన 3 బాడీస్ ఉన్నాయి. ఒకటి స్థూల శరీరము, మనో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, యాస్ట్రల్ బాడీ. ఈ 3 బాడీస్ వేరుపడడానికి, విస్తరించడానికి మన యొక్క గత జన్మలు, ఎన్నో పూర్వ జన్మల్లో మనం చేసిన సాధనలు అవన్నీ మనకి జాయిన్ అవుతాయి. మళ్ళా బేసిక్స్ నుంచే నేర్చుకుంటారు. ఇక్కడ న్యూ బిగినర్ గా ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి, మెడిటేషన్ గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు, మెడిటేషన్ నేర్పిస్తారు, గురువు సాధన చేస్తారు. మీరు ఫస్ట్ ఎట్లా సాధన చేస్తాం, నాకేం తెలియదు అన్నట్టే సాధన చేస్తాం. కానీ వాళ్ళు ఆల్రెడీ సాధన చేశారు కాబట్టి గత జన్మల్లో వాళ్ళకి చాలా క్విక్ గా వచ్చేస్తాయి ఎక్స్పీరియన్సెస్. యాసిడ్ బాడీ రిలీజ్ అయిపోతుంది తొందరలో, సడన్ గా ఈ విషన్స్ స్టార్ట్ అవుతాయి. కానీ ఎందుకు వస్తున్నాయో మనకి ఫస్ట్ ఇనిషియల్ గా అర్థం కాదు. అవి హాలుసినేషన్స్ అనుకుంటాం, ఇమాజినేషన్స్ అనుకుంటాం. కానీ కొన్ని ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్సెస్ మనకి కనిపిస్తాయి, నిదర్శనాలు. నేను చూసే ఇమాజినేషన్ కాదు, నా శరీరం బయట నేనున్నాను, నేను సూక్ష్మ శరీరంలో ఉన్నాను అనేది మనకి అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 2 బాడీస్ కి మధ్యలో మనకి ఆ బాడీ పైకి వెళ్ళిపోతుంది, గాయం. ఓన్లీ ఎనర్జీ బాడీ. సో దెర్ ఇస్ ఎ సిల్వర్ కార్డ్ కనెక్షన్. ఒక కార్డ్ ఉంటుంది, ఆ కార్డ్ ని దర్శించడం కూడా చాలా బాగుంటుంది. ఇనిషియల్ గా మనం క్విక్ యాస్ట్రల్ ట్రావెల్స్ జరుగుతాయి, మన బాడీ బయటకు వస్తాం, మనం వచ్చింది కూడా మనకు తెలియదు. తర్వాత మీరు రిఫ్లెక్ట్ చేసుకుంటే ఏం అనుభవం నాకు వచ్చింది అంటే, అప్పుడు మీకు ఓకే, ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై బాడీ, గిర్రని తిరిగింది, దాని తర్వాత వేరే దృశ్యం కనిపించింది. అప్పుడు మీరు ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి మీరు ఆలోచన చేస్తే అప్పుడు అర్థమైంది, ఓకే ఈ గిర్రని తిరిగింది, నా బొమ్మలాగా తిరిగింది నా సూక్ష్మ శరీరం. దాని తర్వాత ఒక దృశ్యం కనిపించింది, నేను అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అయ్యాను, అంటే ఇది నేను యాస్ట్రల్ బాడీలో ఉన్నాను. తర్వాత కొంతమందికి ఒక జర్క్ తో బాడీలో లోపలికి వచ్చి పడతారు అనమాట. యాస్ట్రల్ ట్రావెల్ లో ఒకసారి ఒక జర్క్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి
వాళ్ళకి సువాసనలు వస్తాయి. బాడీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సువాసనలు తెలుస్తాయి, ఫ్రాగ్రెన్సెస్. కొంతమందికి శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాలు ఎట్లా అంటే ఎప్పుడు విననటువంటి శబ్దాలు. అక్కడంతా టెంపుల్ బెల్ సౌండ్స్ ఉండవు, ఫ్లూట్ సౌండ్ ఉండదు, కానీ ఫ్లూట్ సౌండ్ వినిపిస్తుంది. ఎక్కడో మధురంగా ఒక బెల్స్ కొట్టినట్టు, బుద్ధిస్ట్ బెల్స్, లేకపోతే ఒక శంఖం ఊరినట్టుగా, ఇట్లాంటి క్లియర్ ఆడియంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా వస్తాయి యాస్ట్రల్ ట్రావెల్. మోస్ట్ కామన్ గా వచ్చే సౌండ్ ఏంటంటే హుష్ సౌండ్. యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయినప్పుడు హుష్ ఆ సౌండ్ వస్తుంది. మన యాస్ట్రల్ బాడీ చేసే సౌండ్, ఒక ఆ యొక్క ప్రకంపనాలతో వచ్చే సౌండ్ హుష్ సౌండ్. ఒక ఏరోప్లేన్ వెళ్ళేటప్పుడు, ఒక జెట్ ప్లేన్ కానీ ఏ సౌండ్ వస్తుందో అట్లాంటి సౌండ్ అనమాట. హై వైబ్రేషన్ తో వచ్చే ఆ ప్రకంపనాలతో కూడినటువంటి సౌండ్ వస్తుంది. ఇవన్నీ కొన్ని మనకి సిగ్నల్స్, నేను యాస్ట్రల్ బాడీలో ఉన్నాను అని. సో మనకి ఈ సూక్ష్మ శరీర అనుభవాలు డిఫరెంట్ స్థితుల్లో డిఫరెంట్ మెథడ్స్ లో మనకు వస్తాయి. ఒకటి మెడిటేషన్, ధ్యానము. మోస్ట్ కామనెస్ట్ ఈజ్ మెడిటేషన్. జనరల్ గా మెడిటేటర్స్ అందరికీ ఏదో ఒక రోజున వాళ్ళ శరీరం నుంచి బయటపడతారు వాళ్ళు. రెండవది నిద్ర, స్వప్నం. స్వప్నావస్థలో మన శరీరం నుంచి బయటకు వెళ్ళడం. మూడవది మృత్యు సమీప అనుభవాలు, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్. మృత్యుకి చేరువుగా వెళ్ళి వాళ్ళు చనిపోతారు కూడా. డాక్టర్స్ వాళ్ళ పల్స్, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, పీపుల్స్ డైలేషన్ చూస్తారు. పీపుల్స్ బాగా డైలేట్ అయిపోతాయి. తర్వాత ఈజీ వేవ్స్ పైకి మెజర్ చేస్తారు. ఈజీ వేవ్స్ అన్ని ఫ్లాట్ వేవ్ వచ్చేస్తుంది, ఈజీ వేవ్స్ ఉండవు. ఇవన్నీ కూడా సైన్స్ దట్ క్లినికల్లీ టెడ్ అని డాక్టర్ అప్పుడు సర్టిఫై చేస్తాడు, ఇతను చనిపోయాడు. అట్లాంటి కేసెస్ లో చాలా మంది వరకు మళ్ళా వస్తారనమాట బ్యాక్. సడన్గా వాళ్ళ వేవ్స్ అన్ని అపీర్ అవుతాయి. సినిమాల్లో కూడా చూపిస్తారు, వాళ్ళ ఈసీజీ మానిటర్ మీద అన్ని ఫ్లాట్ వేవ్ వచ్చేస్తుంది. అక్కడ హీరోయిన్ ఒకసారిగా పేరుతో పిలుస్తుంది, బాడీలో వచ్చి వాళ్ళ అక్కడ హార్ట్ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. కామన్ గా చూపిస్తుంటారు. సో అట్లానే జరుగుతుంది ఇక్కడ. అత్యంత బిలవ్డ్ పర్సన్, ప్రేమించే వ్యక్తి ఎవరైతే ఆ అనుబంధం ఉందో, తల్లి బిడ్డ, లేకపోతే భర్త భార్య, లేకపోతే అట్లా ఆ విధమైనటువంటి డీప్ రిలేషన్, కనెక్షన్, సోల్ కనెక్షన్ ఉండే వాళ్ళతో ఆ సోల్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. దీన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఉంటాం. మనం దీని గురించి కూడా తెలుస్తున్నాం. ఒక టాపిక్ గా ఒక ½ an hour ప్రెజెంటేషన్ ఉంది, అది చెప్తాను నేను. తర్వాత గాయాలు బలంగా తగిలినప్పుడు కలిగే శరీర విస్మరణ. అంటే ఎవరికైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా ఏమవుతుందంటే టెంపరీగా వాళ్ళ బాడీ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి వాళ్ళ బాడీని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి కాళ్ళు విరిగిపోయింటాయి, ఫ్రాక్చర్ అయి ఉంటుంది, నొప్పి ఉంటుంది, బ్లడ్ బ్లీడింగ్ అయితే ఉంటుంది. కానీ వాళ్ళకి ఆ నొప్పి తెలియదు, ఎందుకంటే బాడీ బయట ఉన్నారు కాబట్టి. వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయడము, అక్కడ ఆర్థోపెడిషియన్ వచ్చి ఈ బోన్స్ అన్ని సెట్ చేయడము, ఇవన్నీ కూడా చూస్తుంటారు బయట ఉంది. బాడీ లోపలికి వస్తే మాత్రం నొప్పి ఉంటుంది కదా, బాడీ బయట ఉంటారు అనమాట. దానివల్ల వాళ్ళకి నొప్పి తెలియదు ఆ సమయంలో. మంచిదే అది. ఆ సమయంలో కూడా ఇట్లాంటి అనుభవాలు వస్తాయి, చాలా మందికి వస్తాయి. ఇది ట్రామా కేర్ సెంటర్స్, ఎమర్జెన్సీ క్యాషువాలిటీస్ లో, నేను కర్నూలులో క్యాషువాలిటీలో పోస్టింగ్. నేను నా ఎక్స్పీరియన్స్ అన్ని వాళ్ళ ట్రీట్మెంట్ అవి కాదు. వాళ్ళు ఏ అనుభవం వచ్చింది నీకు, బాగా తల మీద బలంగా గాయం తగిలినప్పుడు ఎట్లా అనిపించింది మీకు అని అడిగేవాడిని. ఎవరైనా చనిపోతున్నా కూడా నేను చూసేవాడిని క్లోజ్ గా, వాళ్ళు ఏమవుతుంది క్లినికల్లీ డెత్ దగ్గరికి వెళుతున్నప్పుడు వాళ్ళ యాస్ట్రల్ బాడీ, ప్రాణమయ కోశంలో ఏ మార్పులు సంభవిస్తున్నాయి, ఫిజికల్ బాడీలో ఏ మార్పులు వస్తున్నాయి, అవన్నీ క్లోజ్ గా మానిటర్ చేస్తుండేవాడిని, అబ్జర్వ్ చేస్తుండేవాడిని. సో
ఇంకోటి స్పృహ తప్పించే పదార్థాల వినియోగ స్థితి. అంటే కొంతమంది అనస్థీషియా అంటే సర్జరీస్ చేస్తారు డాక్టర్స్. ఆ సర్జన్ ఆపరేట్ చేసే ముందు అనస్థీషియా ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని ఈ యొక్క బాడీ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ కలుగుతాయి. వాళ్ళ శరీరం బయటకు వచ్చేసి వాళ్ళ డాక్టర్స్ చేసే సర్జరీని అంతా చూస్తారు బయట నుంచి. నొప్పి ఏం తెలీదు. తర్వాత వచ్చి డాక్టర్ కి అంతా చెప్పగలుగుతారు. డాక్టరు నర్సు ఏమేమి మాట్లాడుకున్నారో అన్ని చెప్పేస్తారు. ఆ డాక్టర్ కి ఎట్లాంటి ఎమోషన్స్ కలిగాయో అవన్నీ పైనుంచి చూస్తూ ఆ డాక్టరే సర్ప్రైజ్ అవుతారు చాలా వరకు. ఒక డాక్టరు చాలా జోకులు వేసుకుంటున్నాడు ఈ పేషెంట్ మీద సర్జరీ చేస్తూ. చాలా జోకులు అనమాట. అంటే ఒక హర్టింగ్ గా అట్లాంటి జోక్స్ వేస్తున్నాడు ఈయన. సరే అంతా అయిపోయింది అనస్థీషియా. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ లో పెట్టేశారు. అప్పుడు పైకి వచ్చినప్పుడు ఆ డాక్టర్ చెప్తున్నాడు, డాక్టర్ నేను చాలా బాధపడ్డాను, మీరు ఎందుకు నాకేది ఇట్లాంటి జోకులు వేశారు. ఆ డాక్టర్ స్టండ్ అనమాట, షాక్. నీకు అనస్థీషియా ఇచ్చారు, నువ్వు ఎలా విన్నావు, ఎవరైనా చెప్పారా నీకు అంటే, అది నేను అంతా చూశాను, నేను పైనుంచి మీరు ఏమేమి మాట్లాడారో అంతా విన్నాను నేను. మన సూక్ష్మ శరీరము అన్ని వినగలుగుతుంది, కనగలుగుతుంది, అన్ని చూస్తుంది. ఈ స్థూల శరీరం రిలాక్స్ అయిపోతుంది అనస్థీషియా ఇచ్చాము. ఈ గ్రూప్ లో ఎవరికైనా అట్లాంటి అనుభవాలు ఏమైనా కలిగాయి? సర్జరీ చేయడము, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఏమైనా వచ్చిందండి? మీకు వచ్చిందా? ఎట్లా చెప్పండి. చాలా పెయిన్స్ వస్తున్నాయి. పెయిన్స్ వస్తుంటే నార్మల్ డెలివరీ ఆపరేషన్కి సిజరీన్ అని చెప్పేశారు. చెప్తే కానీ నాకు లాస్ట్ ఎనస్థీసియా ఇచ్చేవాళ్ళు కూడా పెయిన్ ఉండేది. ఎనస్థీసియా ఇచ్చినప్పుడు ఎంత హాయిగా అనుకున్నాను. అందులో ఎవరో వచ్చారు నాకు, ఇలా రామ్మ అని తీసుకున్నారు. సో మొత్తం వైట్ గా ఉన్నాను మొత్తం. అతను నన్ను తీసుకెళ్ళి అన్ని చూపిస్తున్నాడు. ఈ లోపల నాకు డాక్టర్స్ మాట్లాడుకునే మాటలు అన్ని వినపడుతున్నాయి. అక్కడ అతను వచ్చిన ఎవరో నాకు తెలియదు. అతను అన్ని చూపిస్తున్నాను, అటు చూస్తున్నాను, ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎండింగ్ లో మాత్రం ఇక నువ్వు వెళ్ళు, నీ పని అయిపోయిందని చెప్పి నన్ను మళ్ళీ బాడీ దగ్గరికి వదిలేస్తారు. వస్తున్నప్పుడు ఈ డాక్టర్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు, ఏమే బాగా పెయిన్స్ తీసింది కదా, చాలా జ్వరంగా ఉంది, తిను పర్లేదు అయినా సపోర్ట్ చేస్తుంది మనకు అని అనుకుంటున్నారు అనమాట. అయితే స్టిచెస్ అన్ని కూడా పెయిన్ తెలిసాక నాకు పాప వేడి వినిపించలేదు నాకు. అది తర్వాత నేను కొంచెం మెలకుగా అయ్యాక అడిగాను, పాప బాబా సార్ అంటే పాప పుట్టిందమ్మా అని ఎక్కువ అన్నారు. అయితే డాక్టర్స్ మాటలు అన్ని మాత్రం వినపడ్డాయి సార్. అప్పుడు మీకు మెడిటేషన్ లో ఎంటర్ కాలేదు. జనరల్ గా మెడిటేషన్ ప్రవేశం లేకపోయినప్పటికీ ఇట్లాంటి అనుభవాలు చాలా మంది వస్తాయన్నమాట. ఇంకా ఎక్కువ అయ్యాయి. మీకు ఎట్లా పడుకున్నాను. అయితే బాబాజీ, బాబానంద, ముస్లిమ్స్ గురు, సాయిబాబా, నెక్స్ట్ రోబోస్, అలా వీళ్ళందరూ డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు. లాస్ట్ అన్నయ్య బాబాజీ వాళ్ళు నోటీస్ తీసుకెళ్ళా ఇచ్చినప్పుడు ఇచ్చి అలా వరుసగా 4 days అలాగే జరిగింది. రోజు అది ఫస్ట్ డే కరెక్టా రాంగా అని కదలటానికి ప్రయత్నించాను. అసలు బాడీ కదలే, ఇప్పటివరకే తెలుస్తున్నది ఈ బాడీ అంతా ఉంటుంది. అది కూడా విశ్వంలో జరిగింది. హీలింగ్, ఆస్ట్రల్ హీలింగ్ ఎక్స్పీరియన్స్. వండర్ఫుల్. మీకేమన్నా అనుభవం? నేను డాక్టర్స్తో మాట్లాడుతున్నాను. అంటే పెయిన్స్ ఏమి లేదండి, అనస్థీషియా ఇచ్చినట్టు. కానీ వాళ్ళు చెప్పేవన్నీ ఇంకా డాక్టర్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళతో నేను మంచిగా మాట్లాడుతున్నాను. అంటే బయటికి బాడీ రాలేదు కానీ
కానీ చూడగలుగుతున్నారు వాళ్ళు, అనస్థీషియా స్టేట్ లోనే ఉన్నారు, ఫిజికల్ గా మాట్లాడారు. ఓకే, వెరీ గుడ్. ఎవరికైనా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనేది సంభవించిందండి గ్రూప్ లో? ఎవరికైనా మీరు చనిపోయి మళ్ళా బ్యాక్ వచ్చారా? ఓకే, ఓకే, డెత్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. సో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కూడా వెరీ కామన్, ఇండియాలో కూడా చాలా కామన్. మనం అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్లో కానీ ఇవన్నీ రిపోర్ట్ చేస్తుంటారు. ఎట్లా అంటే ఈవెన్ క్రిమేషన్ గ్రౌండ్కి దహనం చేయడానికి తీసుకెళ్ళిపోయారు, దహన సంస్కారాల కోసం ఆ బాడీని. ఆవిడ సడన్ గా లేచిపోయారు అక్కడ, అక్కడికి వెళ్ళి ఆ బాడీని ఆయన ఇంకోటి చేయడం, సడన్ గా లేచి అని చెప్తారనమాట, నేను కాదు, ఆ పక్కిల్లు కాదు, ఆ వేరే స్ట్రీట్ లో ఉండే లక్ష్మమ్మ అని తీసుకురావాలి, ఆ హాస్టల్ గైడ్స్ నన్ను తీసుకెళ్ళారు, ఈ పేరు కూడా లక్ష్మమ్మ అనమాట. కన్ఫ్యూజన్ కొంచెం. ఇట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి. పైన హాస్టల్ వర్డ్స్ లో ఒక్కొక్కసారి కొన్ని ఎర్రర్స్ కూడా ఉంటాయి అనమాట గైడ్స్ లో, ఇలా వదిలి ఇంకొకటి తీసుకెళ్ళడం. సో షిర్డీ బాబా ఆయన జీవన చరిత్రలో ఆయన జన్మలో ఉన్నప్పుడు ఆయన మంచి యాస్ట్రల్ ట్రావెల్ చేస్తారు, 3 days యాస్ట్రల్ ట్రావెల్. ఆయన అందరికి చెప్పాడు, నేను 3 days తర్వాత వస్తాను, నా బాడీని ఏం చేయద్దు. మనందరికి తెలిసిన విషయం ఇది. మామూలుగా అయితే ఒక మెడిటేటరు 1.5 hours బాడీ బయట ఉండగలిగే ఆ శక్తి, ఆ అవేర్నెస్, ఎరుక లెవెల్స్ ఉంటాయి. 1.5 hours బయట ఉండొచ్చు. 3 days ఉండడం అంటే ఒక పరాకాష్ఠకు చేరినటువంటి ఒక మాస్టర్కి అది పాసిబుల్. 3 days అవుట్ ఆఫ్ బాడీ ఉండాలంటే ఎంతో అది ఉండాలి, అవేర్నెస్ లెవెల్స్ ఉండాలి. షిర్డీ బాబాకి ఒక్కసారి మనకు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్, గ్రేట్ ఎగ్జాంపుల్. మనం కూడా చేయగలుగుతాం అట్లా. కానీ ఎప్పుడు బోర్డు పెట్టేసి మీ దాని మీద నో డిస్టర్బెన్స్, ఐఎమ్ ఇన్ మై యాస్ట్రల్ ట్రావెల్ అని పెట్టాలన్నమాట బోర్డు. ఎవరు వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. యాస్ట్రల్ ట్రావెల్ లో నో డిస్టర్బెన్స్, నో టచింగ్, నో సౌండ్స్, నో కాలింగ్ యువర్ నేమ్, నో డిస్టర్బెన్స్ యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు. తర్వాత ఇంకొక చనిపోదు, మినిమల్ మెటబాలిజం జరుగుతుంటుంది. మన యొక్క యాస్ట్రల్ బాడీ వన్ ఆఫ్ ద బాడీస్, బట్ దేర్ ఆర్ అదర్ బాడీస్ ఉన్నాయి మనకి. ప్రాణమయ కోశం అక్కడే ఉంటుంది, ఓన్లీ మనోమయ కోశం మాత్రమే వెళ్తుంది బయటికి. బ్రీదింగ్ ఉంటుంది, చాలా మినిమల్ బ్రీదింగ్, సూక్ష్మంగా జరుగుతుంది. చాలా మంది బయట నుంచి చూసే వాళ్ళకి బ్రీదింగ్ చేయట్లేదు, అయిపోయింది అనుకుంటారు. ఒక 7 లాగా ఉంటుంది కనిపించడం, కానీ మినిమం ఉంటుంది. మినిమల్ పల్స్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ తక్కువ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. మినిమల్ మెటబాలిజం అయితే ఉంటుంది. చాలా నాడి అసలుకి దొరకలేదు ఆయనకి. నాడి పరీక్ష చేసినా కూడా ఆయన కూడా లేరు బాడీలో అనుకున్నారు. షిర్డీ బాబా యాక్చువల్గా చేసింది సోల్ ట్రావెల్, నాట్ ఓన్లీ యాస్ట్రల్ ట్రావెల్. అన్ని సకల్ బాడీస్, అన్ని పంచకోశాలు, విశ్వమయ కోసం, నిర్మాణమయ కోసంతో పాటే వెళ్ళారు ఆయన. కాస్మిక్ ట్రావెల్ వెళ్ళారు, సోల్ ట్రావెల్ చేశారు ఆయన, నాట్ ఓన్లీ యాస్ట్రల్ ట్రావెల్. సో ఉంటుంది, నేను చెప్తాను మిగతా స్లైడ్స్ లో. సో ఆది శంకరాచార్య ఈ మాస్టర్ కూడా ఆ సినిమా చూస్తున్నారు కదా అందరూ కూడా, పత్రిసారి కూడా దాంట్లో యాక్ట్ చేశారు ఆది శంకరాచార్య గురువుగా. ఎంత చక్కగా చేశారో. సో ఆది శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం, ఇది అది బట్ యాస్ట్రల్ ట్రావెల్. పరకాయ ప్రవేశంలో నువ్వు బయటకు వచ్చేసి
ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తావు. చాలా మంది టిబెట్ అండ్ హిమాలయాల్లో ఉండే యోగులు చేస్తారు పరకాయ ప్రవేశం. అక్కడ పడి ఉన్నటువంటి డెడ్ బాడీస్ లోకి వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ బాడీ ఆల్రెడీ 200 years 300 అయిపోయింది, దాన్ని వదిలేసి డిస్కార్డ్ చేసి కొత్తగా ఎవరైనా న్యూగా చనిపోయారు 40 years 50 years ఓల్డ్ బాడీ మంచి స్థితిలో దాంట్లోకి ఎంటర్ అవుతారు. దాంట్లో ఎంటర్ అయ్యి వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ది వర్క్ దే కంప్లీట్, స్పిరిచువల్ వర్క్ ఏదైనా కంప్లీట్ చేయాల్సింది చేసేస్తారు. జస్ట్ ఎ వెహికల్, దిస్ బాడీ ఇస్ జస్ట్ ఎ వెహికల్. సో పరకాయ ప్రవేశం నాకు ఒక్క అనుభవం ఉంది. అది హాస్పిటల్లో మెడిటేషన్ చేస్తున్నాము. అదొక గ్రేట్ పవర్ స్పాట్, ఋషిముఖ పర్వతం అని ఉంది ఒకటి. అక్కడంతా కూడా వానర సేన, హనుమంతుల వారు వానర సేన అంతా కూడా ఆయన ఫస్ట్ గ్యాదర్ చేశారు అక్కడ. గ్రేట్ పవర్ స్పాట్ హాస్పిటల్. రామాయణ కాలంలో ఉన్నటువంటి అన్ని కూడా చాలా వరకు సన్నివేశాలు, కిష్కింధకాండ అవన్నీ కూడా చాలా వరకు అక్కడే జరిగాయి. టీమ్ ఫామ్ కావడం. సో ఒక ప్లేస్ లో ఒక కేవ్ ఉంది. ఆ కేవ్ చాలా మంది యోగులు అక్కడ మెడిటేషన్ చేసిన కేవ్. లోపల ప్రవేశం లేదు, ఇప్పుడు క్లోజ్ చేశారు. ఆ రోజు మేము బయట కూర్చుని మెడిటేషన్ చేస్తున్నాం. ఫస్ట్ విజన్ ఏం అపీర్ అయిందంటే ఒక కోతి కనిపించింది. కోతి కనిపించింది నాకు. ఆ కోతి చెప్తుంది, నేను ఇప్పుడు నా శరీరాన్ని వదిలేస్తున్నాను, నువ్వు నా శరీరంలో ప్రవేశించాలి. సో అది వదిలేసింది. నేను నా యాస్ట్రల్ బాడీలో దాంట్లోకి ఎంటర్ అయ్యాను. నా కోతి శరీరంగా ఉంది, చిన్న కోతిలాగా చెంగు ఎదుర్కోవడం, నా తోక, నా మూతి కోతిలాగా అయిపోయింది. అంత చాలా తమాషాగా అనిపించింది, స్ట్రేంజ్ గా అనిపించింది. ఆ తర్వాత ఆ గుహ ఉంది, చాలా చిన్న ద్వారం ఉంది. ఈ కోతిగా చక్కగా దూరి లోపలికి వెళ్ళిపోయాను నేను. మనిషి అయితే దూరడం కష్టం నాకు. చక్కగా సునాయాసంగా లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ చూస్తే వేల కోతులు ఉన్నాయి లోపల. ఏం చేస్తున్నాయని పరీక్షలు చూస్తాను. అందరూ సైలెంట్ గా ఉన్నాయి. ఇంకా సర్ప్రైజ్ అనిపించింది, కోతులు సైలెంట్ గా ఉండడం ఎక్కడ చూడలేదు. విభూడు అనుకుంటే చూస్తే అక్కడ హనుమంతులు వారు కూర్చున్నారు. వాళ్ళ కోతులు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆనాపానసతి ఆయన అందరి కోతుల్ని, మంకీ మైండ్ కదా, మైండ్ ట్రైనింగ్ అనమాట, హౌ టు స్టాప్ ద మైండ్ అనే ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడ. సో అక్కడికి వెళ్ళాను, ఆయనతో హనుమంతుల వారి దగ్గర కూడా వెళ్ళాను నేను. అయితే చెప్తున్నారు, మన మనసు కోతి లాంటిది, దానికి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎట్లా స్టిల్ చేయాలి, ఎట్లా నిశ్చలం చేసుకోవాలో ట్రైనింగ్ చేసుకోవాలి. సో దానికోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. మేమంతా ఆ టైంలో కూడా నేను చేసింది అదే. అందరు కోతు లాంటి మనసులు ఉన్నటువంటి మనుషులందరినీ కూడా వానరసేనగా చేశాను నేను. వాళ్ళకి ట్రైనింగ్ ద్వారానే వాళ్ళ యొక్క శక్తిని కలెక్టివ్ గా పూలప్ చేసి ఈ రావణాసురుడి వధ అనేది జరగడం జరిగింది అని చెప్పారనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అరౌండ్ 1.5 hour పైన జరిగింది. ఆ 1.5 hour నేను ఆ కోతి శరీరంలో అక్కడ ఉన్నాను అనమాట. ఆ గుహలో లోపల అక్కడ ఆ కోతి ముక్కుతో ఉన్నాను. తర్వాత బ్యాక్ వచ్చేసాను, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అది ఫస్ట్ టైం అప్పుడు అనిపించింది, దిస్ ఈజ్ లైక్ పరకాయ ప్రవేశం. సో ఆదిశంకరాచార్యుల వారికి ఒకసారి చెప్పడం, he opened a new chapter. He is an example. And myths about అపోహలు, ఆస్ట్రల్ ట్రావెల్ గురించి, అపోహల గురించి కొన్ని తెలుసుకుందాం. చాలా మంది అపోహలు ఉన్నాయి. ఏంటంటే నెంబర్ 1, ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడల్లా నీ యొక్క లైఫ్ స్పాన్ తక్కువైపోతుంది. కొంతమంది నుంచి విన్నాను నేను. కానీ ఏం కాదు, మీ లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుంది ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడల్లా. ఒకరు చెప్పారు నాకు, చేసినప్పుడల్లా 10 years తగ్గిపోతుంది ప్రతి ఆస్ట్రల్ ట్రావెల్. యాక్చువల్గా ప్రతిసారి ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు 10 years పెరుగుతూ ఉంటుంది లైఫ్ స్పాన్. అంత ఆస్ట్రల్ ఎనర్జీ మీరు తీసుకోగలుగుతారు. నెంబర్ 1. సెకండ్ ఈజ్ ఆస్ట్రల్ ట్రావెల్ ఈజ్ డిఫికల్ట్,
చాలా కష్టము సూక్ష్మ శరీర ప్రయాణం చేయడం. దిస్ ఇస్ విత్ అపోహ. Astral travel is as simple as riding a bicycle, as simple as learning how to swim. ఈత కొట్టడం ఎంత సులువో నేర్చుకోవడం, బైక్ నడపడం ఎంత సులభమో అంత సులభం యాస్ట్రల్ ట్రావెల్. ఇట్స్ అ న్యాక్. దాన్ని మీరు పట్టుకోవాలి. స్విమ్మింగ్ చేయడం అనేది కూడా ఎవరు నేర్పించలేదు మీకు. ఆ వాటర్లో ఎట్లా కొట్టడం మీకే తెలుస్తుంది. స్విమ్మింగ్ కోచ్ మీకు సపోర్ట్ చేస్తారు, ఇన్స్పైర్ చేస్తారు. ఇట్లా కొట్టు, బటర్ఫ్లై లాగా చెయ్యి, నువ్వు బ్రీదింగ్ ఎట్లా చేయాలో చెప్తాడు. అట్లానే యాస్ట్రల్ ట్రావెల్ కూడా అంతే. నువ్వు యాస్ట్రల్ బాడీలో ఉన్నప్పుడు నువ్వు ఏ మెళకువల్ని నువ్వు అక్కడ గుర్తుంచుకోవాలో, ఎరుగుతూ ఉండాలో ఉంటే నువ్వు అవుట్ ఆఫ్ బాడీ చాలా టైం ఉండగలుగుతావు. యాస్ట్రల్ ట్రావెల్ ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలో కూడా తెలుసుకుంటే చాలా చాలా చేయొచ్చు. ఇది సెకండ్ మిత్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనేది. మూడో మిత్, when I go out of body, some other soul will occupy my body, I will be bodiless. నేను శరీరం బయటికి వెళ్ళిపోయిన తర్వాత వేరే ఆత్మ వచ్చేసి నా శరీరంలోకి ఎంటర్ అయిపోతే నేను మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు నా బాడీ నాకు లేకపోతే కష్టం అని భయం ఉంటుంది కొంతమంది. అదేం జరగదు. నీ బాడీ వైబ్రేషనల్ గా వేరే వాళ్ళకి మ్యాచ్ కాదు. ఓన్లీ హయ్యర్ బీయింగ్స్, మినిమం 6th బాడీ కాన్షియస్నెస్ అటైన్ చేసిన మాస్టర్ మాత్రమే మీ బాడీలోకి ఎంటర్ అవ్వగలరు. వాళ్ళ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ, ఎట్లాంటి వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఉన్నా ఆ మాస్టర్స్ మీలోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఛానల్ చేయగలుగుతారు, మీడియంషిప్ అనేది చేయగలుగుతారు. మిగతా వాళ్ళకి ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఇది ఒక మూడో మిత్ అనమాట. ఒక భయం ఉంటుంది యాస్ట్రల్ ట్రావెల్ వెళ్ళినప్పుడు వేరే సోల్ నా బాడీ ఆక్యుపై చేస్తుంది అని. 4వ అపోహ ఏంటంటే, నేను యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు ఏ రాక్షసుల లోకానికో లేకపోతే ఈవిల్ ప్లేన్ కో లేకపోతే నరక లోకానికో వెళ్ళిపోతాను, అక్కడి నుంచి రాలేను, ఈవిల్ సోల్స్ అన్ని నన్ను అటాక్ చేస్తాయి. అదేం జరగదు. బికాస్ యు ఆర్ ఈక్వల్లీ గ్రేట్ ఆర్ ద సేమ్ యాజ్ అదర్స్. బాడీ ఈవిల్ అయితే మీలో కూడా ఇంకా బిగ్గెస్ట్ ఈవిల్ ఉంది. సో ఇట్స్ ఓన్లీ విత్ మన యొక్క ఆలోచనలు బట్టి, థాట్ బట్టి మన యాస్ట్రల్ బాడీ రెస్పాండ్ అవుతుంది. మీకు భయంతో ఉన్నారనుకోండి, యాస్ట్రల్ ట్రావెల్లో నేను ఈ నరక లోకానికి వెళ్తాను, లేకపోతే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, మనం జరిగినట్టు అది జరిగి తీరుతుందంటే, నన్ను వీళ్ళు వచ్చి అటాక్ చేస్తారంటే ఆ యాస్ట్రల్ బాడీలో ఉండి మనం ప్రొడ్యూస్ చేసిన ప్రతి థాట్ ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ మేనిఫెస్ట్ అవుతుంది. అందుకే యాస్ట్రల్ బాడీ థాట్ బాడీ అంటాం. థాట్ తో ట్రావెల్ చేస్తుంది అది. మీరు ఏ థాట్ అక్కడ యాస్ట్రల్ బాడీలో ఉన్నప్పుడు మీరు రిలీజ్ చేస్తావు, ఇన్స్టెంట్ గా అది జరిగిపోతుంది. అంటే ఇప్పుడు పులి వస్తుంది అని అనుకున్నాను, యాస్ట్రల్ పులి క్రియేట్ అయిపోతుంది అక్కడ మీ దగ్గరకు వచ్చేస్తుంది. అది తినేస్తుంది అనుకుంటే అది వచ్చి అటాక్ చేసి మిమ్మల్ని తినేస్తుంది. అంత ఫాస్ట్ గా ఇన్స్టెంట్ గా జరుగుతాయి అన్నమాట యాస్ట్రల్ బాడీలో. సో యువర్ థాట్ క్రియేట్స్ రియాలిటీ ఇన్ యాస్ట్రల్ ప్లేన్. ఇట్ ఆల్సో హోల్డ్స్ గుడ్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్. సో 5వ మిత్, యాస్ట్రల్ ట్రావెల్లో ఒక్కొక్కసారి నా సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుంది. చాలా మందికి దానికి భయం, ఇది అపోహ ఉంది అనమాట. నేను బాడీ బయటకు వెళ్ళినప్పుడు ఈ సిల్వర్ కార్డ్ తెగిపోతే ఎట్లా, మళ్ళీ బాడీలోకి వచ్చి ఇంకా బాడీ చచ్చిపోతుంది. ఏం కాదు, నో సిల్వర్ కార్డ్ విల్ బి కట్ అన్లెస్ యూ వాంట్ ఇట్ టు బి కట్. ఇచ్చా మరణమే, అన్ని మరణాలు ఇచ్చా మరణాలే, ప్రతి మరణం కూడా. హై లెవెల్ మాస్టర్స్ వాళ్ళు మెడిటేషన్ లో బాడీని వెకేట్ చేయగలిగే ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ సిల్వర్ కార్డ్ ని వాళ్ళే కట్ చేసుకోగలుగుతారు. వాళ్ళ చక్కగా సిల్వర్ కార్డ్ ని చక్కగా కట్ చేసి వాళ్ళు బాడీని హైయర్ సెంటర్స్ నుంచి రిలీజ్ చేసేస్తారు. జీవ సమాధి అంటాం జనరల్గా, జీవ బ్రహ్మ సమాధి. వీరబ్రహ్మేంద్ర స్వామి తర్వాత ఎంతో మంది మాస్టర్స్ చేశారు. హాస్పిటల్ దగ్గర చాలా మంది మాస్టర్స్, వాళ్ళు ఇప్పుడు 7 మెంబర్స్ అక్కడే ఉన్నాయన్నమాట జీవ సమాధి పొందిన వాళ్ళు. సదానంద యోగి గారు వాళ్ళంతా కూడా
ఇచ్చామను చెప్పిన టైంకి కరెక్ట్గా వాళ్ళు బాడీ వెకేట్ చేస్తారు. ఇంకొక మిత్, సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుంది. నో సిల్వర్ కార్డ్ విల్ బి కట్ బై నోబడీ కెన్ కట్ యువర్ సిల్వర్ కార్డ్. ఇంకొక మిత్ ఏంటంటే, నేను ఆస్ట్రల్ ట్రావెల్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళ సిల్వర్ కార్డ్స్ నా కార్డ్స్ ఇట్లా లేదా అయిపోతాయి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఎట్లా మళ్ళా ఎక్కడికో దూరం వెళ్ళిపోయి నా రూట్ మర్చిపోతే బ్యాక్ రావడం. కానీ ఒకటి ఆస్ట్రల్ ట్రావెల్ కి GPS అనేది ఉంటుంది, జియోగ్రాఫికల్ పొజిషనింగ్ సిస్టమ్, GPS. మనకి ఎట్లా గూగుల్ ఉంది కదా, అట్లా మనకి బై డిఫాల్ట్ మన సోల్ లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మీ బాడీకి ఎట్లా రావాలో దానికి తెలుసు అనమాట. ఇప్పుడు మీరు ఆస్ట్రల్ బాడీలో బయట ఉన్నారు, మీ బాడీలో ఏ అసౌకర్యం కలిగినప్పటికీ వెంటనే ఆ సిగ్నల్ సిల్వర్ కార్డ్ నుంచి పైకి వెళ్ళిపోతాయి, సూక్ష్మ శరీరం తెలుస్తాయి. మీకు యూరినేషన్ వస్తుంది, మీ యూరినరీ బ్లాడర్ ఫుల్ అయిపోయింది, ఇక్కడ నుంచి సిగ్నల్స్ వెళ్తాయి, కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్. అట్లాంటి సిగ్నల్స్ పంపిస్తుంది సిల్వర్ కార్డ్ నుంచి. కాబట్టి ఇవన్నీ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆస్ట్రల్ ట్రావెల్ ఈస్ ఫన్, ఆస్ట్రల్ ట్రావెల్ ఈస్ అడ్వెంచర్, ఆస్ట్రల్ ట్రావెల్ ఈస్ స్పిరిచువల్ యాక్సిలరేటర్. ఆస్ట్రల్ ట్రావెల్ గివ్స్ యూ గ్లింప్సెస్ అబౌట్ యువర్ ఇమ్మోర్టాలిటీ ఆఫ్ సోల్. ఒక్క ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ ని మార్చేస్తుంది. ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అట్లానే రియల్ గా ఆస్ట్రల్ ట్రావెల్ అందరూ చెప్పినటువంటి అనుభవం ఇది. మీ యొక్క పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ చేంజెస్ ఫుల్లీ, 360 డిగ్రీ వ్యూ పాయింట్ చేంజ్ అయిపోతుంది ఒక్క ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. మీకు తెలుస్తుంది, నేను ఈ స్థూలాన్ని కాదు, నేను సూక్ష్మాన్ని. అదొక్కటే చాలు. మనకి తెలియనటువంటి అవిదిత యథార్థం, అన్నోన్ థింగ్ ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది. ఆ ఒక్కటి మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. సో ఇవి కొన్ని అపోహలు. కాబట్టి మన అపోహల నుంచి బయటపడాలి. ఫస్ట్ ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలని ఆకాంక్షించే వాళ్ళు, కోరుకునేవాళ్ళు, ఆశించేవాళ్ళు, ఆశయంతో ఉన్నవాళ్ళు, మరి వాళ్ళందరూ ఈ భయాల నుంచి ఫస్ట్ బయటపడాలి. ఈవెన్ ఒక్క భయం ఉన్నా కూడా మీ బాడీ నుంచి బయటకు రాలేదు. మీరు భయపడకూడదు. ఆస్ట్రల్ ట్రావెల్ లో ఫస్ట్ ఆస్ట్రల్ ట్రావెల్ ఈస్ ఫన్ అని తెలియాలి మీకు. ఆస్ట్రల్ ట్రావెల్ ఈజ్ జాయ్, జాయ్ఫుల్ అడ్వెంచర్. ఆస్ట్రల్ ట్రావెల్ ఒక మధుర అద్భుతమైనటువంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. రైట్. ఒకసారి ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం నేను చదివిన తర్వాత అందులో మహావతార్ బాబాజీ గురించి పరమహంస యోగానంద గారు చెప్తారు. అయితే అప్పుడు 9th క్లాస్ నేను వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అనమాట. ఓకే, నేను ఇంకా ఇప్పుడు హిమాలయాస్కి వెళ్ళి మహావతార్ బాబాజీని చూడాలి. ట్రైన్ ఎక్కేసాను, కూర్చొని వెళ్తూ ఉన్నాను అనమాట. నాకు లోపల నుంచి ఒక వాయిస్, ఒకసారి నేను ఎందుకు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, మహావతార్ బాబాజీ దగ్గరికి వెళ్తున్నాను, ఇప్పుడు నేను వెళ్ళేది కరెక్టా కాదా అని చెప్పేసి, ఎందుకైనా మంచిది అనంతపురం జిల్లాలో ఉరవకొండ అనేటువంటి ప్లేస్ లో లోక్సాన్ రాంపా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. 2nd పిరమిడ్ అనమాట కర్నూలు తర్వాత. ఆ పిరమిడ్ లో నేను 10 days మౌన ధ్యానం చేశాను. అప్పుడు ఫస్ట్ టైం నేను అక్కడ ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం జరిగింది. మరణం లేని మీరు పుస్తకం చదువుతున్నాను, థియరీ చదువుతున్నాను. నైట్ అక్కడ పడుకున్నప్పుడు స్పష్టంగా నా యొక్క ఆస్ట్రల్ జర్నీ, నేను బయటికి వచ్చి ఆ ప్లేస్ అంతటిని మళ్ళీ నేను చూడటము, నా బాడీని నేను చూడటము, ఇది జరిగిన తర్వాత అంతకు ముందు నా లోపల ఎన్నో భయాలు ఉండేవి. చీకటి అంటే భయం, శ్మశానం అంటే భయం, ఎన్నో రకాల భయాలతో కూడి ఉండేది నా లైఫ్. తర్వాత బైక్ పట్టుకుంటే సార్ చెప్పినట్లుగా మొత్తం షివరింగ్ బాడీ అంతా కూడా. ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఇంకా నా లైఫ్ లో భయం అనే పదానికి చోటు లేదు అసలు. ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత
నాకు క్రిస్టల్ క్లియర్గా తెలిసిందనమాట. ఆ రోజు మెసేజ్ కూడా వచ్చింది, ఎన్నో జన్మల్లో అక్కడ ఉండి ధ్యానం చేసావు, అక్కడ ఉన్న జ్ఞానాన్ని ఇక్కడికి చెప్పడానికి వచ్చాము, రైట్ టైం వచ్చినప్పుడు నీ గురువుతో నువ్వు వెళ్తావు అని చెప్పేసి అప్పుడు మెసేజ్ వచ్చింది అనమాట. ఇంకా నేను అక్కడికి వెళ్ళకుండా ఆ క్షణం నుంచి క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను సార్. కొన్ని థౌసండ్స్ ఆఫ్ క్లాసెస్ చేశాను నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నా యొక్క లైఫ్ లో ఎంతో ఎంతో ముందుకెళ్ళడానికి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ గొప్పగా ఉపయోగపడింది. చూడండి, ఒక్క ఎక్స్పీరియన్స్ ఎంత చేంజ్ చేసిందో మీ లైఫ్ ని. వన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ astral travel, it can radically shift your perception, perspective, viewpoint about life. Complete change అన్నమాట. ఇది thousands of meditators యొక్క అనుభవం కూడా. వాళ్ళ ఫస్ట్ astral travel experience is like first honeymoon experience. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, incomparable. Honeymoon experience is just very basic. This is millions of that honeymoon experience. Joyful, most joyous experience. Conscious గా astral travel చేస్తే వచ్చే ఆ అనుభూతి, అనుభవం ది బెస్ట్. దానికోసం ఎంత ప్రయత్నాలు చేస్తారంటే హిమాలయ యోగులు కానీ ఆ గుహల్లో కూర్చొని మెడిటేషన్ చేస్తుంటారు, ఒక్క కాన్షియస్ గా సూక్ష్మ శరీరంలో బయటకు రావడానికి ప్రయత్నాలు. సో ఫ్రెండ్స్, ప్రతి రాత్రి మనం స్వప్నావస్థలో, తురియావస్థలో, మెడిటేటర్స్ అయితే వాడు ఆల్రెడీ జాగృత అవస్థ, తురియావస్థ చేరుకున్న వాళ్ళు చాలా ఉంటారు. స్వప్నావస్థే కాకుండా ఈవెన్ ఆ స్థితుల్లో కూడా వాళ్ళు చేస్తారు astral travel. మంచి astral travels, OBEs అంటాం, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్, OBE. ఇట్లా మనం శరీరం పడుకున్న తర్వాత ఫ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఎంతమందికి నిద్రలో ఇట్లాంటి అనుభవం కలిగింది? వండర్ఫుల్, తేలిపోయినట్టు పైకి వెళ్ళిపోయి అట్లా డోలనాలు చేస్తున్నట్టు పైన అట్లా. నేను ఎప్పుడు ఎక్కువ టైర్డ్ అయినప్పుడు అది జరిగిపోతుంది సార్. వెరీ గుడ్, దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది కామన్ గా వస్తుంటుంది, ఎక్కువ డ్రీమ్స్ లో వస్తుంది. మెడిటేషన్ లో రాని ఎక్స్పీరియన్సెస్ రానటువంటి వారికి ఆస్ట్రల్ ట్రావెల్ డ్రీమ్ లో జరుగుతుంది. వాళ్ళకి అప్పుడు ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ అని అక్కడ జరుగుతాయి అన్నమాట. సో ఇది కూడా నథింగ్ బట్ ఆస్ట్రల్ ట్రావెల్. మోస్ట్ ఆఫ్ ది డ్రీమ్స్ ఆర్ ఆస్ట్రల్ ట్రావెల్స్, ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్. మోస్ట్ ఆఫ్ ది డ్రీమ్స్, 10% of the dreams are ordinary dreams. Rest of the 90% or it is connected with our astral body or higher bodies that we have. So అది గుర్తుపెట్టుకోవాలి. అన్ని డ్రీమ్స్ అన్ని ఆర్డినరీ కాదు. ఆర్డినరీ డ్రీమ్స్ అంటే మనం ఏదో కోపం ఉంది వ్యక్తి మీద, డ్రీమ్ లో వచ్చేసి వ్యక్తపరచబడతాం. ఆ కోపాన్ని మనం వ్యక్తీకరిస్తాం, బయటకు చెప్పేసుకుంటాం. లేకపోతే మీరు ఏం తినలేదు ఆహారం, మంచి ఫీస్ట్ డిన్నర్ చేస్తుంటారు డ్రీమ్ లో. అట్లాంటి అనుభవాలు ఆర్డినరీ డ్రీమ్స్. మిస్సింగ్ ద ట్రైన్, మిస్సింగ్ ద బస్, ఎగ్జామినేషన్ పేపర్ రాయలేకపోయారు, ఇట్లాంటివన్నీ ఆర్డినరీ డ్రీమ్స్. కానీ కొన్ని లూసిడ్ డ్రీమ్స్ ఉంటాయి. ఆ స్వప్నావస్థలో వచ్చే డ్రీమ్స్ లో ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతుంది, కొంతమంది కాన్షియస్ గా జరుగుతుంది. సో ఎన్నో ఇందాక మనం మెన్షన్ చేసినట్టుగా ఎన్నో ట్రాన్స్ఫర్మేటివ్ క్వాలిటీస్ ఉన్నాయి ఈ ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం వల్ల. ఎన్నో చక్కని మనలో ఆ షిఫ్ట్ అనేది జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా మీ యొక్క డెసిషన్ చేంజ్ చేస్తున్నారు. హిమాలయ పర్వతాలు ఇప్పుడు మీరు వెళ్ళక్కర్లేదు, ఆ హిమాలయ పర్వతాలు మీరు దగ్గరికి వస్తాయి. ఆ మహాత్మ కాపొచ్చేది మీరు రెడీగా ఉన్నప్పుడు ఆయనే వచ్చి కలుస్తారు మిమ్మల్ని. మీరు చేయాల్సింది ఉంది కాబట్టి ఇక్కడ వచ్చారు. సో ఆ మెసేజ్ ట్రాన్స్ఫర్మేటివ్ మెసేజ్. మీరు చక్కగా మీ ధర్మాన్ని నిర్వర్తించారు, థౌజండ్స్ ఆఫ్ క్లాసెస్, మెడిటేషన్ క్లాస్ తీసుకోగలిగారు. దట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. సో హీలింగ్ ఎక్స్పీరియన్సెస్, ఇందాక మేడం చెప్పారు 4 days పిరమిడ్ లోపల రోజు ఇదే ఎక్స్పీరియన్స్.
మాస్టర్స్ అంతా వచ్చి ఆ మీద సర్జరీ చేయడం, హీలింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అసలు బాడీలో ఆవిడ ఎనర్జీ కరెక్షన్స్ అన్ని చేశారు వాళ్ళు. దిస్ ఇస్ హీలింగ్ ఎక్స్పీరియన్స్. ఆస్ట్రల్ ట్రావెల్లో చాలా వరకు ఇవన్నీ జరుగుతాయి. గ్రేట్ క్లారిటీ ఈజ్ అచీవ్డ్, గ్రేట్ హీలింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్, అండ్ ఆల్సో గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. మీటింగ్ గైడ్స్, మన యొక్క ఆస్ట్రల్ గైడ్స్ ఉంటారు. ఎట్లా అయితే మనం ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ చదివేటప్పుడు మనకి అట్లీస్ట్ ఇద్దరు టీచర్స్ అలా ఉంటారు కదా, అట్లానే మనందరికీ కూడా ఇద్దరు ఆస్ట్రల్ గైడ్స్ ఉంటారు. ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు మనల్ని ఎస్కార్ట్ చేస్తుంటారు. ఎప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ మీరు చేయండి, మీరేమి నేను రోడ్లీగా వెళ్తున్నాను భయపడక్కర్లేదు. ఎప్పుడు వాళ్ళు ఉంటారు. మీరు గుర్తించకపోయినా, మీరు చూడకపోయినా వాళ్ళు మీ వెన్నంటే ఉంటారు అనమాట. ఇద్దరు ఆస్ట్రల్ గైడ్స్ ఎప్పుడు ఎస్కార్ట్ చేస్తుంటారు. అది మాత్రం మనకి గుర్తించాలి. మీరు పరీక్షగా చూస్తే వాళ్ళ ప్రెజెన్స్ మీకు తెలుస్తుంది. ఈ గైడ్స్ చేంజ్ అవుతారు ఒక్కసారి. ఎప్పుడంటే మీరు నేర్చుకోవాల్సిన పాఠాలను నేర్చేసుకున్నారు అనుకోండి, హయ్యర్ గైడ్స్ దిగుతారు. ఈ గైడ్స్ చెప్తారు, ఈరోజు బాయ్ బాయ్, నేను చెప్పాల్సిన పాఠాలన్నీ అయిపోయినాయి, ఎల్కేజీ లెవెల్లో క్లాసెస్ అయిపోయినాయి, నో యూఆర్ హయ్యర్ గ్రేడ్కి వెళ్తున్నాం. ఆ హయ్యర్ మాస్టర్స్ వస్తారు, చేంజ్ ఆఫ్ గైడ్స్. అది మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ గైడ్ అయిపోయింది రోజు, ఇంకొక గైడ్ తీసుకున్నారు. సో ఇట్లాంటి చక్కని ఎక్స్పీరియన్సెస్, యాక్సలరేటెడ్ పర్సనల్ డెవలప్మెంట్, ఈవెన్ మీ యొక్క వ్యక్తిత్వము ఇక్కడ పర్సనాలిటీ కూడా మౌల్డ్ అవుతుంది, షేప్ అవుతుంది ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ ద్వారా. ఎందుకు? మీ యొక్క ఆస్ట్రల్ బాడీ వన్ ఆఫ్ ద బాడీస్ విచ్ కాంట్రిబ్యూట్స్ ఫర్ యువర్ ఈగో డెవలప్మెంట్, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్. గ్రేట్ క్లారిటీ ఇన్ యువర్ థాట్స్ వస్తుంది ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా. రైట్ థింకింగ్ వస్తుంది, రైట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ వస్తుంది. మనకి ఎట్లా చూడాలో అట్లా చూడట్లేదు మనం. సరి అయిన విధంగా చూడాలి. ఏం చూసినా కూడా మేలెంచి కీడెంచు, అది రైట్ వే ఆఫ్ సీయింగ్. రాంగ్ వే ఆఫ్ సీయింగ్ ఈస్ కీడెంచి మేలెంచు. ఫస్ట్ కీడెంచుతాం, వాళ్ళలో ఉండే నెగటివ్ దుర్గుణాలన్నీ చూస్తాం, వాటితో వైరం పెంచుకుంటాం. అది కాదు, ఫస్ట్ వాళ్ళలో సుగుణాలు చూడాలి. రైట్ వే ఆఫ్ సీయింగ్. లుక్ ఎట్ దట్ మోస్ట్ వండర్ఫుల్ సోల్ క్వాలిటీ ఇన్ దిస్ పర్సన్. సో మన ఆస్ట్రల్ ట్రావెల్లో మనకి అన్ని మనకు లభించే రైట్ థింకింగ్ వస్తుంది, రైట్ దృక్పథం, రైట్ వ్యూ పాయింట్, రైట్ పర్స్పెక్టివ్, రైట్ అండర్స్టాండింగ్, రైట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఏది రైటో రాంగో ఆ డిస్క్రిమినేషన్ పవర్ కలుగుతుంది మనకి. There is a wrong way and there is a right way. And increased psychic abilities. అంటే మీ సైకిక్ ఎబిలిటీస్ 100-fold పెరిగిపోతాయి. సైకిక్ ఎబిలిటీస్ అంటే ఏంటి? ఇంట్యూషన్. ఈ ఇంట్యూషన్ అంటే అంతర్వాణి, మీ ఇన్నర్ వాయిస్ ఎప్పుడు చెప్తుంటుంది. టెలిపతి, ఒకళ్ళు చెప్పే మెసేజ్ వాళ్ళు చెప్పకముందే మీకు మైండ్లోకి వచ్చేసింది, వాళ్ళు చెప్పే ఆ వర్డ్స్ ఎగ్జాక్ట్ వర్డ్స్ మీకు వచ్చేస్తాయి. క్లియర్ వాయిస్, కొన్ని విజన్స్ వచ్చేస్తాయి ముందుగానే. ఇవన్నీ కూడా అతీంద్రియ సైకిక్ ఎబిలిటీస్ అంటాం, సిక్స్త్ సెన్స్ అంటాం. దే ఆర్ యాక్చువల్లీ నాట్ సూపర్ న్యాచురల్ సెన్సెస్, దే ఆర్ న్యాచురల్ సెన్సెస్. ESP is a natural sense for all of us. Because we did not recognize, we don't really grow them. If you recognize in your life that these psychic abilities are demonstrated on a daily basis, you will grow them, you will multiply them. Every moment మనకు వస్తుంటాయి. మన ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది what is right thing, whether this decision you are taking is right or not. మన ఇన్నర్ వాయిస్ ఎప్పుడు చెప్తుంది. సైకిక్ ఎబిలిటీస్ ఇంక్రీజ్ కావడం, తర్వాత స్పాంటేనియస్ హీలింగ్ ఎక్స్పీరియన్సెస్, పాస్ట్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సెస్. ఆస్ట్రల్ ట్రావెల్ చేసేటప్పుడు ఆస్ట్రల్ బాడీ క్యాన్ గో టు పాస్ట్ లైఫ్ మెమరీస్.
మన గత జన్మలు, పర్సనాలిటీస్